సీత గీత, రాముడు భీముడు, అగ్గిపిడుగు, ఈ సినిమాలన్నింటిలో ఒకటే కన్ఫ్యూషన్, అసలెవరు నకిలీ ఎవరు అని. మన లైఫ్లో కూడా ఇలాంటి కన్ఫ్యూషన్ చాలాసార్లు ఎదురవుతుంది. కానీ మన జీవితంలో అసలుకి నకిలీకి తేడా తెలియజేయడానికి వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. సో గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం కాన్పూర్కి చెందిన డాక్టర్ ఆస్కార్ ఇంకా మొహమ్మద్ సాలింకి. హలో టైటన్స్. ఇప్పుడు ప్రతి మార్కెట్లో, ప్రతి రంగంలో, ప్రతి వెబ్సైట్లోనూ ఒక సైలెంట్ ఎపిడెమిక్ జరుగుతూ ఉంది. నకిలీ సరుకు. దాదాపుగా ప్రస్తుతానికి ఫేక్ గూడ్స్ గ్లోబల్ మార్కెట్ $500 బిలియన్ గా ఉంది. అలాగే ఇందులో ప్రతి ఒక్కటి ఉన్నాయి. లిప్స్టిక్ నుంచి ల్యాప్టాప్ వరకు, స్నీకర్స్ నుంచి షాంపూస్ వరకు. మీ డబ్బు మాత్రమే పోవడం కాదు, కొన్ని సార్లు అయితే మీ స్కిన్, హెల్త్, అలాగే జీవితం కూడా రిస్క్ లో ఉంటుంది. నేను అనుకునేదాన్ని పర్వాలేదు, డబ్బే కదా ఏముంది అని, అదేం పెద్ద విషయం కాదని. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మన కాళ్ళకున్న చెప్పులు తెగిపోతేనే రోడ్ ఎలా ఉందన్న విషయం మనకి తెలుస్తుంది అని. అదే విధంగా మాకు కూడా కోవిడ్ సమయంలో జరిగింది. మా మావయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు న్యూస్ లో చూశాను మార్కెట్లో నకిలీ ఇంజెక్షన్స్ చాలా ఉన్నాయని, అవి కూడా నీటితో నింపినవి. అప్పుడు అర్థమైంది నకిలీ అనేవి షూస్ ఇంకా చార్జర్ లాంటివి కాదు, ఇవి మన జీవితంలోకే ప్రవేశించాయి అని. అలాగే ఇలాంటి వాటిని అరికట్టడం 1-2 రోజుల్లో జరిగే పని కాదు, కానీ టెక్నాలజీతో మనం వీటిని ఖచ్చితంగా అరికట్టొచ్చు. సో టైటన్స్, మేము తీసుకొచ్చాం సెన్స్ ఒరిజినల్, ఒక యాంటీ కౌంటర్ఫీట్ మొబైల్ యాప్. అది ప్రతి బ్రాండ్, ప్రతి కస్టమర్ కి కొన్ని సెకండ్స్ లోనే అది అసలా నకిలీ అని తెలుపుతుంది. బాస్, మా టెక్నాలజీ సింపుల్, అలాగే చాలా స్మార్ట్. ప్రతి ప్రోడక్ట్ మీద ఒక స్మార్ట్ స్టిక్కర్ ఉంటుంది, దాని మీద రియల్ టైమ్ కోడ్స్ చేంజ్ అవుతాయి. అలాంటి వాటిని ఇది చాలా తేలిగ్గా కాపీ చేస్తుంది. ప్రోడక్ట్ మీద ఒక ట్యాప్ చేస్తే చాలు, వెరిఫికేషన్ అయిపోతుంది ఇన్స్టంట్ గా. అలాగే మేము B2B బ్రాండ్స్ తో టైఅప్ అవ్వాలనుకుంటున్నాం. ఇందులో కన్స్యూమర్స్ కి అసలు ఏంటనేది తెలుస్తుంది, అలాగే బ్రాండ్స్ కి వాళ్ళ రెప్యుటేషన్ కి రక్షణ ఉంటుంది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తో పాటు మేము అసలుకి గ్యారంటీ ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్తున్నాం. ఇప్పుడు అసలు ఎవరి దగ్గరకైతే చేరుతుందో డబ్బులు ఆదా అవుతాయి, రక్షణ ఉంటుంది. బి ఒరిజినల్, బై ఒరిజినల్, వెరిఫై బై సెన్స్ ఒరిజినల్. మా ఆస్క్ ఎంతంటే 55 లక్షలు ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ 20% డిస్కౌంట్ ఆన్ కన్వర్టబుల్ నోట్స్. మీరు కూడా మాతో పాటు ఈ మిషన్ లో కలవాలనుకుంటున్నారా? లవ్లీ. మీరిద్దరూ అసలే కదా కదా Yes. మీరు The one and only. ఏ నుంచి తయారవ్వలేదు. ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? నేను ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాను. బేసికలీ మా మామయ్య అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ ఒక ఇంజెక్షన్ రాసిచ్చారు, అది 25,000 రూపీస్ది. దానిలో మేము మార్కెట్ లో తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు కొంతమంది 15,000 కి ఇస్తున్నారు, కొంతమంది 20,000 కి ఇస్తున్నారు, ఇది డిస్కౌంట్ అని. కొంతమంది 25,000 కి ఇస్తున్నారు. మేము కన్ఫ్యూజ్ అయ్యాం, ఇందులో ఒరిజినల్ ఏది అని. అక్కడ నేను ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాను. అప్పుడే నేను అనుకున్నాను, ఈ ప్రాబ్లమ్ ని నేను ఎప్పుడైతే సాల్వ్ చేస్తానో అంతవరకు నేను ఊరికే ఉండబోను అని. ఆ సమయం నుంచే మా కంపెనీ మొదలైంది. మీ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో ఒకసారి అంటే ఇందులో చూడండి, ఇందులో ఎటువంటి మార్కు లేదు, దీన్ని ఎవరైనా చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ ఉన్నది సెన్స్ ఒరిజినల్. ఇక్కడ మా స్టిక్కర్ అతికించాము. ఇదేమో బయట వైపు షీల్డ్ ఉంది. ఈ షీల్డ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ షీల్డ్ ని ఎవరు కాపీ చేయలేరా? లేదు, ఈ షీల్డ్ లోపల ఎప్పుడు ఈ ట్యాగ్ ఉంటుంది. ఇదంతా NFC ట్యాగ్స్ వాడుతుంటాయి. దీని లోపల కోడింగ్ తో పాటు డేటా కూడా ఉంటుంది. ఈ కోడింగే మాకు చాలా ముఖ్యమైనది. వీటి పేటెంట్ కోసం కూడా మేము అప్లై చేశాము. You just have to tap your NFC enabled smartphone. మీకు కొన్ని సెకండ్స్ లోనే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. వాటి ఫోన్స్, ఫోటోగ్రాఫ్స్, ఏ డీటెయిల్స్ అయితే కంపెనీ బ్రాండ్ ఇవ్వాలనుకుంటుందో, వాళ్ళ ఫేస్బుక్, సోషల్ మీడియా హ్యాండిల్స్, వెబ్సైట్, వేరే డీటెయిల్స్, ఎక్స్పైరీ డీటెయిల్స్, బ్యాచ్ నంబర్, ఇలాంటివన్నీ పూర్తిగా అందిస్తుంది. అవన్నీ మేము రైట్ చేసి ఆ బ్రాండ్ కి అందిస్తాము. నాకు విషయం చెప్పండి, ఇది ఒకవేళ నకిలీ అయితే మీ ట్యాగ్ ద్వారా ఎలా తెలుస్తుంది? దేని మీద ట్యాగ్ ఉండదో అది నకిలీ. కానీ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, ఇక్కడ ఈ బాటిల్స్ ఉన్నాయి కదా, మీరు ఇది అసలు ఇది నకిలీ అంటున్నారు. అవును. ఒకవేళ ఈ నకిలీ మ్యానుఫ్యాక్చరర్ మీ బార్కోడ్ ఇస్తే అప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? జరగదు, ఎందుకంటే మేము బ్రాండ్స్ ని ఆన్ బోర్డ్ చేసుకునేటప్పుడు మామూలుగా కన్నా ర్యాండమ్ గా చేస్తున్నాం. మాకు ఒక పూర్తి లీగల్ టీమ్ ఉంది. వాళ్ళు ట్రేడ్ మార్క్ ని వెరిఫై చేస్తున్నారు. వాళ్ళ ఫ్యాక్టరీస్ కి వెళ్లి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ ని కూడా చెక్ చేస్తుంటారు. మేము వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ తోటి రోల్స్ ప్రొవైడ్ చేస్తాం. అక్కడి నుంచి అట్ అ టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ దే కెన్ ఇన్స్టాల్ దీస్ స్టిక్కర్స్ టు దేర్ ప్రొడక్ట్స్.
ఇక మా యాప్ అనేది కేవలం మా స్టిక్కర్ ని మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది. ఒకవేళ మార్కెట్ నుంచి వేరే ఎవరైనా స్టిక్కర్ ని తీసి పెట్టారు అంటే అప్పుడు మా యాప్ అసలు ఇందులో ఏముందన్నది ఏమాత్రం కనిపెట్టలేదు. టైటన్స్ కానివ్వండి, మీరు మీ ప్రశ్నలు అడగొచ్చు. మొహమ్మద్ గారు, ఒక విషయం చెప్పండి. మార్కెట్లో ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి కదా, ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది కనిపెట్టడానికి పూర్తిగా. వాటితో పోలిస్తే మీ యాప్ డిఫరెంట్ గా ఎలా ఉంటుంది? అలాగే ఈ ప్యాటర్న్ డీటెయిల్స్ కూడా మాకు చెప్పండి. మ్యామ్, యాక్చువల్లీ మేము పేటెంట్ విషయంగా అప్లై చేసాము ఎప్పుడంటే సెప్టెంబర్ 24లో. అందులో రియల్ టైమ్ కోడ్స్ చేంజ్ ప్లస్ ఎన్ఎఫ్సి ప్లస్ ఇన్క్రిప్షన్ పూర్తి మాడ్యూల్ ని మేము పేటెంట్ చేసాము. అలాగే ఇదంతా మేము ఎందుకు డిఫరెంట్ అంటున్నామంటే సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ చేస్తున్నాము. వీటికి చాలా బేస్ ఎగ్జాంపుల్ ఉంది. కొన్ని ఫుడ్ అగ్రిగేటర్ నుంచి ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే చాలా రెస్టారెంట్స్ వాళ్ళ డెలివరీ ఏజెంట్లు పెట్టే ఫుడ్ సప్లై చేస్తుంటారు. కానీ కొన్ని ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్ వచ్చాక వాళ్ళు ఒకే డెలివరీ ఏజెంట్ ని మల్టిపుల్ రెస్టారెంట్స్ లో అప్లై చేయడం జరిగింది. మేము కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఒకసారి ఈ పని సవ్యంగా జరిగితే దాన్ని కంటిన్యూ చేస్తాము. మీరు యాంటీ కౌంటర్ఫిట్ పనిని చేస్తున్నారా? Yes. ఒక బిజినెస్ గా చెప్పాలంటే, కానీ మీరు మీ సొంత కంపెనీ పేరునే మీరు ఒరిజినల్ గా పిలవాల్సి వస్తోంది. ఇది కొంచెం అసహజంగా ఉంది బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ప్రపంచంలో. మా సెన్స్ ఒరిజినల్ ఎలా అంటే మీరు సెన్స్ చేసి ఒరిజినల్ తెలుసుకోవడం వల్ల. ప్రతి ఒక్కరు కూడా తమను ఒరిజినల్ అనే అంటారు. అది బేసిక్. మీ బిజినెస్ మోడల్ ఏమిటి? ఆర్ యూ థింకింగ్ ఆఫ్ ఫర్ ఎస్కే యూనిట్? మీ మోడల్ ఏమిటి? మా బిజినెస్ మోడల్ ప్రతి ట్యాగ్ ని మేము కంపెనీకి అమ్ముతాము. ట్యాగ్ ఓన్లీ. మీకు కాస్టింగ్ ఎంత అవుతుంది, అలాగే ఎంతకు అమ్ముతారు? మేము దీన్ని 3 రూపీస్ కి ఆన్ బోర్డ్ చేస్తాము. ఇందులో 50 పైసా వస్తుంది, అది మాకు రైటర్ ఖర్చులో పోతుంది. మాకు ఇది 3 రూపాయలు పడుతుంది. మేము దీన్ని 5 రూపాయలకి అమ్ముతూ ఉంటాము. 5 రూపీస్ పర్ ట్యాగ్. పర్ ట్యాగ్. Yes. మరి కంపెనీ ఆయిల్ ఎంత ఉంటుంది? 15,000. అవి హై వాల్యూ ప్రోడక్ట్ లోనే అమ్ముడుపోతాయి. 500 రూపాయల కన్నా ఎక్కువ ప్రోడక్ట్ వాటిని మేము టార్గెట్ చేస్తున్నాం. మీరు ఒక విషయం చెప్పగలరా? మీరిప్పుడు ఎన్ని బ్రాండ్స్ తో టైఅప్ అయ్యారు? మంత్లీ మీరు ఎంతవరకు సేల్స్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు మా మంత్లీ సేల్స్ 50,000 రూపీస్ ఉంది. ఇందులో 4 బ్రాండ్స్ అసోసియేటెడ్ అయ్యాయి. మ్యామ్, ఇప్పుడు మేము ప్రీ రెవెన్యూ విషయంలో కన్సిడర్ అవుతున్నాము. ఇక్కడ మాకు ఫండ్స్ విషయంలో కొంచెం లోటుగా ఉంది. ఈ కారణంగానే మేము ఎక్కువగా ఎక్స్ప్లోర్ అవ్వలేకపోతున్నాము. ప్రోడక్ట్ విషయంలో ఇంతవరకు మార్కెట్లో టెస్ట్ అవ్వలేదని మీరు చెప్పారు. ఎందుకంటే మేడం, మల్టీ బిగ్ బ్రాండ్స్ తో ఎందుకని వెళ్ళడం లేదు? ఎందుకంటే ఇది లాంచ్ చేసి 1 year అవుతుంది. ఒకరోజు మొదటి రోజు నుంచి మేము వెళ్ళామంటే తప్పకుండా కిక్డ్ అవుట్. కానీ ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? నేను ద స్లీప్ కంపెనీని 5.5 years ముందు స్టార్ట్ చేశాను. ఈ 5.5 ఏళ్ల తర్వాత ఇండియాలోనే అది ఇప్పుడు టాప్ బ్రాండ్ లో ఉంది. ఫస్ట్ ఇయర్ బూట్ స్ట్రాప్. నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ ఇది మీరు పాసిబుల్ కాదు అనుకుంటే ఇది పాసిబుల్ కాదు. ఒకవేళ మీరు పెద్ద బ్రాండ్ ని టార్గెట్ చేసి ఒక పెద్ద బ్రాండ్ ని కన్విన్స్ చేస్తే, నాకు తెలిసి ఇది 100% సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అవుతుంది, అందులో సందేహం లేదు. కానీ మీరు 100 చిన్న కంపెనీల వెంట వెళ్ళారంటే ఓ 5 ఏళ్లలోనే మీ కంపెనీ మూతపడే అవకాశం ఉంది. మీ బిజినెస్ అక్కడితో ఆగిపోతుంది. ఐ అగ్రీ. సరే, మీరు ఏదైనా పెద్ద బ్రాండ్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి మీకు సరైన రెస్పాన్స్ రాకపోవడం జరిగిందా? రెడ్ టేప్ తో మేము ఒకసారి మీట్ అయ్యాము. నమస్తే ఇండియా ఫుడ్స్ తో కూడా మేము ఒకసారి మీట్ అయ్యాము. పెద్ద పెద్ద కంపెనీలతో మీట్ అయినప్పుడు ఒకటైనా క్రాక్ అవుతుంది అవును, కదా? ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తో టైఅప్ అవ్వాలంటే మాకు తప్పకుండా ఫండ్స్ అవసరం అవుతాయి. కానీ ఇలాంటి కంపెనీతో టైఅప్ అవ్వాలి అనుకుంటే ఫండ్స్ అవసరం ఏముంటుంది? చాలా వాటి విషయాల్లో మేము ట్రై చేస్తున్నాం. కొన్నిటి నుంచి రెస్పాన్స్ వస్తుంది, మరి కొన్నిటి నుంచి రాదు. డిఫాల్ట్ కూడా అవుతూనే ఉంటాయి. కొన్నిటి నుంచి వస్తాయి, కొన్నిటి నుంచి రావు కూడా. కానీ మీ ప్రోడక్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే దానికి అదే కనెక్ట్ అవ్వాలి. నా ఉద్దేశం, మీరు ఈ స్పేస్ని కోరుకుంటున్నారు కదా, అది చిన్న స్పేస్ అయినా కావచ్చు, పెద్ద స్పేస్ అయినా కావచ్చు, ఫర్ లేబులింగ్. చూడండి, ఆ స్పేస్ కావాలంటే మీ ప్రోడక్ట్లో ఎంత దమ్ము ఉండాలి అంటే అది దానికదే సేల్ అవ్వాలి. నేను ఈ విషయంలో నమ్ముతున్నాను. ప్రోడక్ట్ విషయంలో నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నా ఉద్దేశంలో ప్రతీక్ గారు ఇప్పుడు మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో చూద్దాం మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో. సరే, అయితే ఒకసారి మనం మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందాం. మీరు మీ ఓటింగ్ మీటర్స్ తీసుకోండి. ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి. ఈ ప్రోడక్ట్ కి మీ అభిప్రాయంలో ఎంత మార్కెట్ డిమాండ్ ఉంటుంది? ఓకే, ఆడియన్స్ నిర్ణయం ఏంటంటే 50-50. కొద్దిగా అసలు, కొద్దిగా నకిలీ. ఇదే ఇక్కడి ఫీడ్బ్యాక్. మీరు ఒకసారి మా టైటన్స్కి చెప్పండి, మీరేం కోరుకుంటున్నారు? మా ఆస్క్ వాజ్ సెకండరీ. మేము మీ నుంచి ఒక 55 lakhs అడుగుతున్నాము. 20% డిస్కౌంట్ ని మేము ఇవ్వగలుగుతాం. సెకండరీ ఏంటంటే టైటన్స్ తోటి మెంటర్షిప్, గైడెన్స్ ప్లస్ నెట్వర్కింగ్. మేము టైం గనక ఇస్తే రిటర్న్ గా మాకేం దక్కుతుంది? సార్, మేము బిజినెస్ మాట్లాడుతున్నాం. సార్, అది బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. మేము కోరినంత మీరు ఇవ్వాలి.
ఇచ్చేస్తాము. ప్రోడక్ట్ ఇంప్రవైజేషన్, బ్రాండింగ్, దాన్ని రీబ్రాండింగ్ చేయాలి. వేరే చాయిస్ ఏం లేదు. ప్రోడక్ట్ క్వాలిటీ విషయానికి వస్తే మీ దగ్గర టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని మీరు డెవలప్ చేయాలి. వైట్ లేబులింగ్ ఎలా చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ 5% ఈక్విటీ నేను ఇందులో 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ 5% సెట్ ఈక్విటీ. సందేశ్ గారు మీరు చెప్పండి. నా ఉద్దేశంలో దీనికి పొటెన్షియల్ ఉంది. ప్రస్తుతానికైతే మీతో కలవడానికి జిమ్మీ వచ్చారు. అలాగే నా ఉద్దేశం ఐ విల్ స్టే అవుట్, బట్ ఆఫ్ కోర్స్ నేను జిమ్మీకి సపోర్ట్ చేస్తాను. ఐ విల్ వాచ్ యువర్ ప్రోగ్రెస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రియాంక మీరు చెప్పండి. సందేశ్ గారు చెప్పిందంతా బానే ఉంది, కానీ నా విషయంలో అది ఇప్పటికీ సాధ్యం కాదు. కానీ నేనేం చేయగలనంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 20 కన్స్యూమర్ స్టార్టప్స్ కు మిమ్మల్ని తప్పకుండా ఇంట్రడ్యూస్ చేయగలను. ఇప్పటికి నేను మీతో చేతులు కలపలేను, కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. శైలి మీరు చెప్పండి. నేను ప్రస్తుతానికైతే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. మీ ఈ టెక్నాలజీని గాయత్రి ప్యాకింగ్ పేరు మీద ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. దీనివల్ల మీకు ఒక మంచి పైలట్ ప్రాజెక్ట్ కూడా దొరుకుతుంది, అది ఒక పెద్ద బ్రాండ్తో. ఈ విషయం చెప్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఐటి మెడ్రాస్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇన్క్యూబేట్. అది గోపాలకృష్ణన్ దేశపాండేకి సెంటర్ ఉంది. ఇన్నోవేషన్ కి సంబంధించింది. ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి పంపడానికి 6 వారాల ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళండి, మీకు అది చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రోడక్ట్ మార్కెట్ గురించి బాగా చెప్తారు. థ్యాంక్ యూ. సరే, మీరు జిమ్మీతో చేతులు కలపాలనుకుంటున్నారా? మా గురించి కాస్త ఆలోచించి మీరు ఇంకో 3% ఇస్తే బాగుంటుంది అనుకుంటాను. మీరు ఇలా చేశారంటే మాకు కాస్త సహాయంగా ఉంటుంది. నేను ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. 3%, 5% గురించి వదిలేయండి. మీరు మీ టర్నోవర్ 50,000 వరకు ఉంటుంది నెలకన్నారుగా. అవును. ఎస్ సార్. సంవత్సరానికి 6 లక్షలు. Yes, sir. కరెక్టేనా? నేను దాన్ని 10x తో మల్టిప్లై చేస్తాను. అప్పుడైనా 5% ఇస్తారా నాకు? ఇస్తాను సార్. అయితే ఓకే కదా? నేను దాన్ని 10x తో మల్టిప్లై చేస్తాను. చూసారా, Thank you, ఆయన sir. అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆయనతో Okay. చేతులు కలుపుతారా? ఓకే, తప్పకుండా. అయితే రండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఐడియా బాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి ఐడియా బాస్.